ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? చాలా సార్లు మనం చేసిన తప్పును బట్టి మనము తప్పు త్రోవలో వెళ్లి మనకి మనమే నష్టం తెచ్చుకొని, శ్రమ తెచ్చుకొని, దేవుడు నన్ను కష్టపెట్టాడు, దేవుడు నన్ను బాధ పెట్టాడు, దేవుడు నన్ను దుఃఖపరిచాడని మనం చాలా సార్లు మాట్లాడుతూ ఉంటాం. బైబిల్‌లో ఇలానే ఆలోచిస్తూ తప్పుడి ఆలోచనతో ఉన్న ఒక స్త్రీ, ఆమె పేరు నయోమి. నయోమి బెత్లెహేములో ఉంది. బెత్లెహేము అనంటే రొట్టెల ఇల్లు అని అర్థం. ఒకసారి రొట్టెల ఇంట్లో బెత్లెహేములో కరువొచ్చింది. కరువొచ్చినప్పుడు మోయాబు దేశానికి తన భర్త అయిన ఎలీమెలెకుతో పాటు తన కుమారులైన మహ్లోను, కిల్యోనుతో పాటు బెత్లెహేము నుంచి మోయాబు దేశానికి వెళ్ళింది. మోయాబు దేశం అంటే ఏంటి? దేవుడు ఎవరితో అయితే స్నేహం చేయొద్దన్నాడో, దేవుడు ఎవరితో అయితే 10 తరముల వరకు కలవద్దన్నాడో అలాంటి దేశానికి బెత్లెహేమును విడిచిపెట్టి లోకములోకి వెళ్ళిపోతూ వచ్చింది. మోయాబు దేశానికి వెళ్ళింది. దేవునికి అయిష్టమైన కార్యం చేసింది. దేవునికి అయిష్టమైన స్థలానికి వెళ్లి అంతటితో ఆగిపోలా. తన భర్త చనిపోయిన తర్వాత బుద్ధి వచ్చి తను తిరిగి బెత్లెహేంకి రావాలి, కానీ తను అక్కడ కూడా గ్రహించకుండా తన కుమారులకు రూతు ఓర్పాతో వివాహం చేస్తూ వచ్చింది. వివాహం అయిన తరువాత తన బిడ్డలిద్దరూ కూడా ఎప్పుడైతే మరణించారో, తన కుటుంబాన్ని ఎప్పుడైతే తను పోగొట్టుకుందో, ఇప్పుడు తను బెత్లెహేము వైపు అడుగులు వేస్తూ వచ్చింది. మనకు ఆ విషయం అంతా తెలుసు. అయితే ఈ రోజు ఈ విషయం మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే, మనం కూడా చాలా సార్లు శ్రమ ఉందని, కష్టం ఉందని చెప్పి దేవుని సన్నిధిని విడిచి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుని ఇంటిని విడిచి వెళ్ళిపోతూ ఉంటాం. బెత్లెహేము రొట్టెలేలు సమృద్ధి ఉన్న దగ్గర ఒకసారి కరువు వచ్చి దేవుడు నిన్ను పరీక్షించాలనుకున్నప్పుడు దేవుని సన్నిధి నుంచి విడిచి వెళ్ళిపోతున్నావంటే నువ్వు ఎంత సాహసించావని చెప్పాలి. ఈ నయోమితో పాటు తన స్నేహితులందరూ కూడా బెత్లెహేంలోనే ఉన్నారు. బెత్లెహేము నుంచి బయటకు వచ్చిన కుటుంబం ఒకటే ఒక కుటుంబం. ఆ కుటుంబం ఒక్కటే బెత్లెహేము నుంచి బయటకి సాహసించి వచ్చారని చెప్పటంలో తప్పు లేదేమో కదండి. అలా వచ్చినప్పుడు తన కుటుంబం నష్టపోతూ వచ్చింది. నష్టపోయిన కుటుంబము తను దుఃఖముతో, బాధతో తను బెత్లెహేముకి తిరిగి వచ్చినప్పుడు తను ఏమంటదంటే, సర్వశక్తుడు నన్ను బాధపరిచాడు అంటది. నిజంగా దేవుడు తనని బాధ పెట్టాడా? మిగిలిన తన బంధువులు, స్నేహితులు అందరూ కూడా బెత్లెహేంలో ఉన్నారు కదా. బెత్లెహేంలో వాళ్ళకు కూడా కరువు వచ్చింది కదా. నష్టపోయి తిరిగి వచ్చిన తర్వాత అంటది, నేను మధురముగా వెళ్ళాను, ఇప్పుడు చేదుగా నేను బెత్లెహేంకి వస్తున్నాను అని మాట్లాడుతుంది. ఆ మాట్లాడుతున్న ప్రక్రియలో ఏమంటదంటే, సర్వశక్తుడు నన్ను బాధపరిచాడు. చాలా సార్లు మనం దేవుని సన్నిధి నుంచి విడిచి వెళ్ళిపోతాం. దేవుని సన్నిధికి రాము, దేవుని మందిరానికి రాము. దేవుని మందిరానికి వచ్చే సమయంలోనే మనకు అన్ని పనులు వస్తాయి కదండి. ఆదివారం ఆరాధన అంటేనే మనకి లోకంలో ఉన్న పనులన్నీ గుర్తొస్తాయి. ఆదివారం ఆరాధన అంటేనే ఫంక్షన్లు గుర్తొస్తాయి, పెళ్లిళ్ళు గుర్తొస్తాయి, రకరకాల పనులన్నీ కూడా ఆదివారమే గుర్తొస్తాయి. చుట్టాలు వచ్చారని ఆదివారం మందిరం మానేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బాలేదని మందిరం మానేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవునికి నువ్వు ఇచ్చే ప్రాముఖ్యత ఎక్కడ? అయితే మన దేవుడు పశ్చాత్తాపముతో తిరిగి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగిన దేవుడు. ఎప్పుడైతే తను తిరిగి బెత్లెహేంకి వచ్చిందో, ఎప్పుడైతే తను రొట్టెల ఇంటికి తిరిగి తన దేశానికి వచ్చిందో, దేవుడు తన జీవితంలో చేసిన ఒక అద్భుతం చెప్పమంటారా? ఇదివరకైతే తను బెత్లెహేంలో ఉన్నప్పుడు కష్టపడి పొలానికి వెళ్లి సంపాదించుకొని తినవలసిన స్థితి తనది. కష్టపడి బ్రతకాల్సిన స్థితి. ఇప్పుడైతే సంపాదించుకొని తినాల్సిన పని లేదు. తనకి భోజనము తన బల్ల యొద్దకు వస్తా ఉంది. రూతు తీసుకొస్తా ఉంది. అంటే ఇక్కడ నేను చెప్పే ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ గత సంవత్సరం నువ్వు నష్టపోయావేమో, దేవుని మాట వినకుండా దారి తప్పి దేవుని మందిరానికి రాకుండా వెళ్ళిపోయావేమో, దేవుని ఇంట్లో ఏదో కొరత, ఏదో కొదవ నువ్వు చూసి దేవుని ఇంటిని విడిచి వెళ్ళిపోయావేమో, ఈ రోజు ఒకవేళ దేవుని దగ్గరికి వస్తే దేవుడు నీకు అంతకంటే ఎక్కువగా ఆశీర్వదిస్తాడు. దేవుడు నీకు అంతకంటే ఎక్కువ సమృద్ధిస్తాడు. నువ్వు వదిలి వెళ్ళిపోయావని దేవుడు కూడా నిన్ను విడిచిపెట్టడు. దేవుని దగ్గరికి రాకుండా దూరము వెళ్ళిపోయావని చెప్పి దేవుడు నిన్ను దూరం పెట్టే దేవుడు కాదు. ఆయన తన చేతులు ఎప్పుడూ కూడా నీ వైపు చాచుంచాడు. నువ్వు ఆయన సన్నిధికి రావాలని, నువ్వు మరలా తిరిగి బెత్లెహేంకి రావాలని, మరలా తిరిగి రొట్టెల ఇంటికి రావాలని, మరలా తిరిగి దేవుని సన్నిధికి రావాలని చెప్పి దేవుని యొక్క కోరిక. గత సంవత్సరం ప్రార్థించే జీవితాన్ని మర్చిపోయారేమో. గత సంవత్సరం దేవుని ఇంటిలో బాగా పనిచేసే మీరు, దేవుని పరిచర్య చేసే మీరు, ఇప్పుడు ఏ కారణం చేత దేవుని ఇంటిని వదిలిపెట్టారో ఆ కారణం మనకు అవసరం లేదు. ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ అడిగితే, పశ్చాత్తాపముతో దేవుని దగ్గరికి వస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. గత సంవత్సరం నువ్వు పోగొట్టుకున్న ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు నీకు ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు ఎప్పుడు కూడా మనల్ని బాధపరచడండి.
బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఆయన హృదయపూర్వకంగా ఎప్పుడు ఎవరికి కూడా విచారం కలుగు చేసే దేవుడు కాదు. కాబట్టి నయోమి ఎలాగైతే బెత్లెహేముని విడిచిపెట్టి నష్టపోయిందో, మరలా బెత్లెహేంకి వచ్చిన తర్వాత ఆశీర్వదించబడుతూ వచ్చింది. దేవుడు అట్టి కృప మనందరికీ కూడా దయచేస్తాడు. దేవుని ఇంటిని విడిచిపెట్టద్దు, దేవుని మందిరాన్ని విడిచిపెట్టద్దు. నయోమి వలె తిరిగి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు, తిరిగి ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, తిరిగి ఆయన పాదాల చెంతకు వచ్చినప్పుడు దేవుడు నిన్ను క్షమించి ఆయన మరలా నీ స్థానం నీకు ఇచ్చి నీ పరిచర్యలో దేవుడు నిన్ను నిలవబెడతాడు. ఆయన మనందరి సంతోషాన్ని కోరుకునేవాడు. మనందరము క్షేమంగా ఉండాలని, మనందరము అభివృద్ధి చెందాలని, మనందరము కూడా దేవుని పరిచర్యలో ఉండాలని, ఆయన రాజ్యంలో ఉండాలని ఆయన యొక్క కోరిక. దేవునికి దూరంగా ఉన్నావేమో, ఇదివరకు మంచిగా వాక్యం చదివే నువ్వు ఇప్పుడు చదవట్లేదేమో, ప్రార్థించే నువ్వు ఇప్పుడు ప్రార్థించట్లేదేమో, మరలా దేవుని సన్నిధికి వచ్చి క్షమించమని, పశ్చాత్తాపంతో క్షమించమని దేవుణ్ణి అడిగితే ఆయన నిన్ను ఆశీర్వదిస్తూ, నిన్ను ఆశీర్వదించడమే కాదండి, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నయోమి తిరిగి వచ్చిన దాన్ని బట్టి, నయోమిని బట్టి రూతును కూడా ఆశీర్వదిస్తూ వచ్చాడు. రూతు కూడా తనతో వచ్చిన కారణాన్ని బట్టి రూతుని కూడా దేవుడు ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఏ ఆధారము లేని రూతుకి ఒక భర్తని దేవుడిచ్చాడు, ఒక కుటుంబాన్ని దేవుడిచ్చాడు, ఒక కుమారుడిని దేవుడు అనుగ్రహించాడు. అలాగా రూతు కుటుంబాన్ని కూడా దేవుడు కడుతూ వచ్చాడు. కాబట్టి నీ విధేయతను బట్టి, నువ్వు తిరిగి దేవుని సన్నిధికి వచ్చేదాన్ని బట్టి, నువ్వు ప్రార్థించి మరలా దేవుని ఇంటికి వచ్చే నీ యొక్క ప్రవర్తనను బట్టి నీ కుటుంబాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఆ రీతిగా దేవుని సన్నిధికి వచ్చి మరలా దేవునితో సహవాసం చేస్తూ ఆయన రాకడ కొరకై సిద్ధపడదాం. ప్రైజ్ ది లార్డ్.